వెల్కమ్ టు డీజీ గ్రాఫిక్స్. మీకోసం ప్రతిరోజు డిజైనింగ్కి సంబంధించి క్రియేటివ్ వీడియోలు తీసుకొస్తున్నాం. ఈ సూపర్ కంటెంట్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు మా ప్రతి కొత్త వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో వెంటనే చేరుతుంది. లెట్స్ డిజైన్ టుగెదర్ ఓన్లీ ఆన్ డీజీ గ్రాఫిక్స్. ఇగో చూడండి, ఇక్కడ ఈ 2 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫైల్స్ నేను మీకు కింద లింక్లో అయితే ఇస్తాను. చూడండి, ఇవ్వండి. ఈ ఫోటో ఉంది చూసారా? ఈ ఫోటోని మీరు ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకుని నేను ఇట్లా అయితే తయారు చేస్తాను. ఇవ్వండి, ఈ యాక్షన్ని ఉపయోగించి ఇప్పుడు మనం ఫోటోషాప్లో అయితే చేద్దాం. ఇప్పుడు మీరు ముందుగా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి, ఫోటోషాప్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ముందుగా ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉందో ఆ ఫోటోని ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫోటోషాప్లోకి అయితే ఓపెన్ చేసినాక చూడండి, ఇట్లా మూవ్ అయితే అయ్యేటట్టుగా ఉండేటట్టు చూడండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎంటీగా అయితే ఉండాలి. ఇక్కడ ఒకవేళ మీరు ఫోటో పెట్టగానే లాక్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు అన్లాక్ చేసుకోండి ఇట్లా ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు ఫోటోషాప్లోకి అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు ఆ ఫోటోకి ఈ ఫోటోలోకి వచ్చి ఆయిల్ పెయింటింగ్ కన్వర్ట్ చేయడానికి మనకు యాక్షన్ కావాలి. చూడండి, ఇంకోటి నేను చాలామందికి చెప్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో ఏ వర్షన్ వాడుతున్నాను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేనైతే 2019 అయితే వాడుతున్నానండి. ఇదైతే ఫోటోషాప్ 2019. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను మీకైతే ఓపెన్ చేసినాక ఈ ఇమేజ్లో తయారు చేశారు, ఫోటో అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. ఈ యాక్షన్ టూల్ని యాక్షన్ టూల్ని ఉపయోగించి ఎట్లాగా అప్లై చేయాలంటే అనేది క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, ఇదిగోండి, ఈ ఇమేజ్ని అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని జస్ట్ క్లిక్ చేసి విండోస్లోకి వచ్చి యాక్షన్ టూల్ను ఓకే చేయండి. ఓకే చేసినాక ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? నేను ఆల్రెడీ యాక్షన్ టూల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. ఈ లేయర్స్ మొత్తం, ఈ ఆప్షన్స్ మొత్తం మన ఫోటోకి అప్లై అయ్యి ఆ ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది. ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. మీకు కొత్తగా ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ చూపిస్తాను యాక్షన్ని ఎట్లాగా లోడ్ చేసుకోవాలని. విండోస్లోకి వచ్చి యాక్షన్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 లైన్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు లోడ్ అయితే ఉండేది చూడండి, లోడ్ యాక్షన్ అని. ఓకే, ఇది తీసుకున్నాక ఈ యాక్షన్ అనేది మీకు ఇచ్చే లింక్ ఫైల్లో అయితే ఇట్లా అయితే ఉండిద్ది ఫైల్. ఈ ఫైల్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడైతే యాక్షన్ టూల్ అయితే కనిపించింది. ఈ యాక్షన్ జస్ట్ మీరు ప్రెస్ చేసి లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ కింద అది ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ చాలా అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీరైతే ఏమీ టచ్ అయితే చేయొద్దు, మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ అయితే రాదు. మీరు జస్ట్ ఇది ప్లే చేయండి చాలు. ఇక్కడ కింద ప్లే బటన్ ఉంటుంది, ఆ ప్లే అయితే చేయండి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి ఇమేజ్. నేను కంపల్సరీ ప్రతిసారి చెప్తున్నానండి, ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్కి అయితేనే మీకు క్లియర్గా అప్లై అయినట్టు మీకు కనిపించింది. ఓకే, ఇప్పుడు నేను ప్లే అయితే చేస్తా చూడండి. ఈ ఆప్షన్స్ మొత్తం ప్లే చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్గా ఫోటో మీదకి వర్క్ అయితే అవుతుంది. కొంచెం ఒక టైం తీసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. చూడండి, అవుట్పుట్ అయితే వచ్చింది, బట్ కానీ ఫైనల్ అయితే అవ్వలేదు. మీరు ఇట్లా స్టాప్ చేసుకున్నాక నెక్స్ట్ లేయర్, ఫస్ట్ లేయర్ జరపండి, డిలీట్ చేయండి. ఇంకో లేయర్ జరపండి, డిలీట్ చేయండి. ఇంకో లేయర్ ఇక్కడ ఆగండి, ఇక్కడ Ctrl+Z నొక్కండి, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేది. నేను ఎందుకు లేయర్ని డిలీట్ చేయమంటున్నానంటే ఇక్కడ మీరు ఐస్ అయితే కార్టూన్ స్టిల్ అయితే ఉన్నాయి. సో మనం దీన్ని రియలిస్టిక్ చేసుకోవడానికి ఎరేజర్ తీసుకుని ఐస్ వరకు అయితే మీరు రిమూవ్ చేసుకోండి. ఓకే, రిమూవ్ చేసేసుకున్నాక మీరు చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని సేవ్ చేసేసుకోండి, పిఎన్జీలో సేవ్ చేసేసుకోండి. పిఎన్జీలో సేవ్ చేసుకున్నాక ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ మీదకి ఇప్పుడైతే ఆయిల్ పెయింటింగ్లో మనం ఏదైతే కన్వర్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని మళ్ళీ తీసుకోండి. ఈ ఇమేజ్ని తీసుకొని మీరు అందులోకి అయితే మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకుని మీకు ఎట్లా అడ్జస్ట్ కావాలో అట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఫిల్టర్స్లోకి వచ్చి కెమెరా రా ఫైల్స్లోకి అయితే రండి. కెమెరా రా ఫైల్స్లోకి వచ్చినాక ఇక్కడ మీరు స్టాచ్యుయేషన్ అనేది లైట్గా ఎంకరేజ్ అయితే చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఇది ఇంక్రీజ్ చేసుకున్న వల్ల ఆయిల్ పెయింటింగ్ అనేది లుక్ అయితే వచ్చింది. చూడండి, బిఫోర్లో ఉన్న ఇమేజ్కి ఇప్పటికి కొంచెం లుక్ పెరిగింది. ఓకే, ఫైన్. ఇప్పుడైతే మన వర్క్ మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తాను నేను.
మీది ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఏదండి ఇది. ఓకే, నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను, ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను, ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ రిమూవ్ స్టార్టింగ్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఒకసారి ఓపెన్ చేద్దాం, ఇందులోకి ఒకసారి మూవ్ చేద్దాం. ఓకే, ఇది మీకు డిఫరెన్స్ చూపించడానికి అయితే నేను తీసానండి. చూడండి మీకు ఎంత క్లియర్, ఎంత డీటెయిలింగ్ చాలా తేడా ఉంది దానికి, ఆ ఇమేజ్కి ఈ ఇమేజ్కి. ఇది నార్మల్ ఇమేజ్, మనం తర్వాత ఆఫ్టర్ వర్కింగ్ ఇమేజ్, పక్కన ఉండే ఇమేజ్. ఓకే, చూడండి ఇది ఒక చిన్న మీరు ఒక యాక్షన్ ఉపయోగించి అయితే మీరు ఇట్లాంటి ఇమేజెస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.